శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 5వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కుత్సుడు అనే బ్రాహ్మణుడి కుమారుడు కాబట్టి అతని పేరు కౌత్సుడు అని పిలుస్తున్నారు. అయితే ఇతడిని మృగశృంగుడని కూడా పిలుస్తారు. కౌత్సుడు కావేరీ నదీ తీరంలో ఘోర తపస్సు చేసే సమయంలో అడవిలో నుండే మృగాలన్నీ తమ కొమ్ములతో అతడిని గీకుతూ ఉండేవి. అందువలన ఆ బ్రాహ్మణుడి కుమారుడుకు మృగశృంగుడు అనే పేరు కూడా వచ్చింది. శృంగం అంటే కొమ్ము అని అర్థం. ఆ బ్రాహ్మణ కుమారుడికి యుక్త వయసు వచ్చింది, అంటే వివాహ సమయం చేయటానికి తగిన వయసు వచ్చిందని పెద్దవాళ్ళు నిశ్చయించుకున్నారు. దానితో అతనికి మంచి అమ్మాయిని చూసి వివాహం చేయాలని వారు అమ్మాయి గురించి వెతకడం మొదలుపెట్టారు. ఇది విన్న కౌత్సుడు ఇలా మాట్లాడుతున్నాడు. అమ్మా, వధువు యొక్క గుణగణాల గురించి నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నేను వాటి గురించి వివరిస్తాను, మీరు వినండి. వధువు గుణవతి అయి ఉండాలి, పెద్దలను గౌరవించాలి, ఆరోగ్య సూత్రాలను పాటించేదై ఉండాలి, ఎవరి మీద ఈర్ష్యాద్వేషం ఉండకూడదు, మర్యాద మన్ననతో మెలగాలి, అందరినీ ఒకటేలా చూడాలి, ఒకరి పట్ల ఒకరా మరింకొకరి పట్ల ఇంకొకలా ఉండే ప్రవర్తన కలిగి ఉండకూడదు, అత్తమామలను గౌరవంగా చూసుకోవాలి, భర్తను ఎప్పుడూ అగౌరవపరచకూడదు, భర్తకి అనుకూలంగా ఉండాలి, మంచిగా దైవభక్తి కలిగినదై ఉండాలి, నెమ్మదస్తురాలిగా ఉండాలి, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, శయనేషు రంభ, క్షమయా దరిత్రి అని పెద్దలు చెప్పి ఉన్నారు. ఇంటి పనులు చేసేటప్పుడు దాసిలాగా, భర్తకు సలహాలిచ్చేటప్పుడు మంత్రిగాను, భర్తని ఆనందింపజేయటంలో శృంగార దేవతగాను, క్షమించటంలో భూదేవి అంత సహనంతోనూ ఉండాలి. ధర్మ అర్థ కామ మోక్షములనే 4 పురుషార్థాలను తెలుసుకొని ఉండాలి. వాటికి అనుగుణంగా మెలుగుతూ మోక్ష మార్గాన్ని సంపాదించగలిగేలా ఉండాలి. ఎప్పుడూ మంచి బుద్ధినే కలిగి ఉండాలి. దైవభక్తి ఎప్పుడూ మరవకూడదు. ముఖ్యంగా వధువు పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చేలా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే వారిద్దరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందని పెద్దలు చెప్పారు. భర్త మాటను జవదాటకుండా తనకి అనుగుణంగా నడుచుకుండే స్త్రీని పరమ పవిత్రురాలని అందరూ చెబుతారు. అలాంటి స్త్రీ తప్పకుండా దైవ సన్నిధికి చేరుతుంది. కాబట్టి అలాంటి మంచి గుణములు కలిగిన అమ్మాయినే వివాహం చేసుకోవాలి. తను ఎప్పుడూ అందరినీ ప్రేమానురాగాలతో చూసుకోవాలి. అలాంటి స్త్రీ అందరి చేత ప్రశంసలు పొందుతుంది. కీర్తి ప్రతిష్టలు తనకి ఎప్పుడూ దక్కుతాయి. ఆమె కడుపు నిండా అన్నం పెట్టే తల్లి అని అందరూ ఆమెను పెంచుకుంటారు. అంత సద్గుణములు ఉన్న భార్యను పొందిన అతనికి వేరే స్వర్గం ఇంకేదీ ఉండదు. పురుషుడికి పూర్వజన్మ సుకృతం బాలేకపోతేనే పరమ గయ్యాళి అయిన భార్య దొరుకుతుంది. లేకపోతే వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. గయ్యాళి అయిన భార్య దొరికిన వారు మాత్రం సంసారమంతా నరకకూపమే అవుతుంది. కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఆ తరువాతే వివాహం చేసుకోవటం శ్రేయస్కరం. కాబట్టి తల్లిదండ్రులారా, నేను నా అభిప్రాయాన్ని చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. పెద్దల మాటను జవదాటేవాడిని కాను. మీకు నచ్చినట్టు చేయండి. నా ఇష్టాన్ని మీకు చెప్పానని చెప్పి ఆ బ్రాహ్మణ కుమారుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇదంతా విన్న ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందించారు. అతడు మంచి విషయాన్ని చెప్పాడని వాళ్ళందరూ ఆమోదించారు. వాళ్ళందరూ ఒక మంచి అమ్మాయిని వెతకడంలో నిమగ్నమయ్యారు. ఇక్కడితో మాఘపురాణం 5వ అధ్యాయం సంపూర్ణం. 6వ అధ్యాయంలో ఇంకా ఆ బ్రాహ్మణుడి కుమారుడు గురించి ఏం విషయాలున్నాయో వాటి గురించి రేపు మాట్లాడుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే ప్రతి వీడియో తప్పకుండా మీకు వస్తుంది. అలాగే ఈ వీడియో విన్నాక మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.